హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేమ్ ఈజ్ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని అలాగే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే కంప్లీట్గా షాపింగ్ బ్లాగ్ అనమాట. విహా బర్త్డే వస్తుంది ఏప్రిల్ 11న. నాకైతే అస్సలు ఒంట్లో బాగాలేదు. థ్రోట్ ఇన్ఫెక్షన్, హెడేక్, లైట్గా ఫీవరిష్గా కూడా ఉంది. కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా విహా కోసం షాపింగ్‌కైతే వచ్చాను. మనమంటే ఎట్లాగొట్లా స్కిప్ చేసేయొచ్చు కానీ, పిల్లలకైతే అలా స్కిప్ చేయలేం కదా! సో, వచ్చాననమాట. మళ్ళీ డిసప్పాయింట్ అవుతుంది అని. విజయవాడ వచ్చాను. ఫస్ట్ ఫస్ట్ ఆంటీ దగ్గరికి వెళ్లి అంటే టైలర్ ఆంటీ దగ్గరికి వెళ్లి డ్రెస్ తెచ్చుకోవాలి. నేను 8 ఇయర్స్ నుంచి ఆంటీ దగ్గరే స్టిచ్ చేయిస్తున్నాను. ఇంకా ఈ ఆంటీ దగ్గరికి వెళ్ళే దారిలో మాల్‌పూరి ఉంటదనమాట. విహాకి చాలా ఫేవరెట్. ఇటు సైడ్ వస్తే గనక ఎప్పుడైనా సరే విహాకి ఖచ్చితంగా ఇప్పించి తీరాల్సిందే. తనకి లైట్‌గా కోల్డ్, కాఫ్ ఉంది. నాకైతే కోల్డ్ చాలా ఎక్కువగా ఉంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ బాగా ఉంది. బట్ అయినా కూడా ఒక మాల్‌పూరి తినేసాను. ఆహ్, ఎప్పుడైనా కదా వచ్చేది అని చెప్పి ఇంక తినేసాననమాట. ఇంకక్కడ ఇద్దరం మాల్‌పూరి తినేసి, ఇంకా ఆంటీ దగ్గరికి వెళ్ళిపోయామనమాట. నేను 8 ఇయర్స్ నుంచి ఈ ఆంటీ దగ్గరే స్టిచ్ చేయిస్తున్నాను. సూపర్‌గా ఉంటది స్టిచ్చింగ్ అయితే. ఈ బ్లౌజ్ మన కోసమే స్టిచ్చింగ్ చేయించారా అన్నట్టు ఉంటది. అంత బాగా కుడతారు. సో, ఇంకా విహాకి కూడా నేను మాక్సిమం అక్కడే కుట్టిస్తాను. ఇక్కడ విహాకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పిక్చర్ చూసిందనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే కావాలి అని చెప్పి అడిగింది. ఇంక సరే అని చెప్పి నేను రమా క్లాత్ స్టోర్‌లో మెటీరియల్ తీసుకున్నాను. అంటే సారీ మెటీరియల్ కాదు. అది ఫుల్ శారీ అనమాట. ప్లెయినే కావాలంది. ఇంక సో, తీసుకొని ఇలా కావాలంటే నాకు ఇలా మోడల్ పెట్టాలి అని చెప్పి ఇలా స్టిచ్చింగ్ చేయించాను. 1 వీక్‌లో ఇచ్చేసారు. యాక్చువల్‌గా నాకు 1 డేలో అయినా ఇస్తారు. కానీ నాకేమంత అర్జెంట్ లేదు గాబట్టి నేను ఇంకా 1 వీక్‌లో వస్తాను ఆంటీ అని చెప్పాను. ఒక సండే ఇచ్చాను. ఇంక నెక్స్ట్ సండే కల్లా ఇచ్చేసారనమాట. ఇంకా అలానే నాది కూడా ఒక టాప్ ఉంటే అది స్టిచ్ చేయాల్సింది ఎప్పటినుంచో అలాగే ఉంది. ఇంక సరే వెళ్ళాం కదా అని చెప్పి ఇచ్చేసాను. యాక్చువల్‌గా నా మెజర్‌మెంట్స్ ఉంటాయి ఆంటీ దగ్గర. కానీ ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు అవి ఎక్కడో మిస్ అయినాయంట. ఇంక సరే అని చెప్పి ఇక్కడ నా మెజర్‌మెంట్స్ అన్నీ తీసుకుంటున్నారు. విహా చున్నీ అయితే జిగ్‌జాగ్ చేస్తుంటే అది సరిగ్గా అవ్వలేదని చెప్పి ఇంక మమ్మల్ని కూర్చోపెట్టి ఇంక 5 మినిట్స్‌లో నార్మల్‌గా కుట్టేసిచ్చారు. అంటే అంచులు కుట్టేసిచ్చారు. తర్వాత ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు జిగ్‌జాగ్ చేస్తానన్నారు. కానీ ఎమర్జెన్సీ కదా అని చెప్పి ఇంక తీసేసుకున్నాను. బర్త్‌డేకి ఎక్కువ టైం లేదు. 2 డేసే ఉంది. ఇంకా మళ్ళీ షాపింగ్ ఇవన్నీ అవ్వాలి కదా అని చెప్పి ఇంక తీసేసుకున్నాను. ఇంకిక్కడ విహా చెక్ చేసుకుంటుంది. ఆంటీ మీరిందాక చున్నీ జిగ్‌జాగ్ చేశారు కదా! అది నాకిచ్చారా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటుంది. అసల విహాకి డ్రెస్ అయితే బాగా నచ్చేసింది. నేనింక కంప్లీట్‌గా ఈ డ్రెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను బర్త్‌డే వ్లాగ్ పోస్ట్ చేస్తాను కదా! అప్పుడు మీతో షేర్ చేస్తాను డ్రెస్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇవేసుకొని చూసుకుంటుంది. తన ఫేవరెట్ కలర్ అనమాట పింక్. దానికైతే బాగా నచ్చేసింది. నిజం చెప్పాలంటే విహా ఇంత ప్లెయిన్ కలర్ ఒద్దు విహా. ఇంకేదైనా కొంచెం సేమ్ మోడల్ కుట్టిస్తాను. వేరే మెటీరియల్ తీసుకుంటాను అంటే, లేదు నాకిదే కావాలి అని చెప్పి గోల గోల చేసి కొనిపించుకుంది. ఇంకా సర్లే తనిష్టం కదా! తన బర్త్‌డే అని చెప్పి వదిలేసాను. యాక్చువల్‌గా ఇదే ఫస్ట్ టైమ్ విహాని షాపింగ్‌కి తీసుకెళ్ళడం. ఇంకెప్పుడు కూడా నేనే షాప్ చేసేసి నేనే స్టిచ్ చేయిచ్చేస్తా. ఈసారి నుంచి కూడా అట్లానే చేయాలి. లేకపోతే అల్లరి బాగా ఎక్కువైపోతుంది. ఇంకా సో, ఆంటీ దగ్గర తీసేసుకొని మేము బీసెంట్ రోడ్ అయితే వచ్చాం. అంటే దాని మీదకి మ్యాచింగ్ క్లిప్స్ అని, హెయిర్ బ్యాండ్స్ ఇట్లా బ్యాంగిల్స్ చిన్న చిన్న ఐటెమ్స్ తీసుకోవాల్సినవి ఉన్నాయి. సో, అవి తీసుకోవడానికని చెప్పి బీసెంట్ రోడ్ వచ్చాం. విజయవాడలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. మనకి బీసెంట్ రోడ్‌లో అన్నీ దొరుకుతాయి. అసలు దొరకని ఐటెమ్ అంటూ ఉండదు. టిక్ టాక్స్ అని, రబ్బర్ బ్యాండ్స్ అని, హెయిర్ బ్యాండ్స్ అని, ఇంకా పిల్లలు పెట్టుకునే రబ్బర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్, చైన్స్ ఒక్కటేంటి మనకి దొరకని ఐటెమ్ అంటూ ఉండదు. చాలా బావుంటాయి కలెక్షన్. కాకపోతే మనం కొంచెం బార్గెయిన్ చేసి అట్లా తీసుకోవడం అంతే. ఇంకిక్కడ డ్రెస్‌కి సరిపోయే క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఐ మీన్ నా చేతిలో కవర్ ఉంటే డ్రెస్ కవరు, అది పెట్టుకొని చూస్తుంది. క్లిప్ మ్యాచ్ అయిందా లేదా? రబ్బర్ బ్యాండ్ మ్యాచ్ అయిందా లేదా? అని చెప్పి పెట్టుకొని చూసి అప్పుడు కొనుక్కుంటుంది. నేను బ్యాంగిల్స్ తీసుకుందామంటే విహా ఏమో లేదమ్మా నాకు బ్రేస్లెట్ కావాలి అంది. అది బ్యాంగిల్స్ కన్నా కూడా బ్రేస్లెట్స్ ఎక్కువ ఇష్టపడుతది. ఇంకా సర్లే అని చెప్పి ఇక్కడ బ్రేస్లెట్స్ చూస్తుంటే తనకి ఆ బ్రేస్లెట్స్ నచ్చలేదు. బ్రేస్లెట్స్ కలెక్షన్ ఏంటో ఈసారి ఎక్కడ సరిగ్గా లేదు. అయితే వైట్ ఉంది, లేకపోతే బ్లాక్ ఉంది. కలర్స్ ఎక్కడా దొరకట్లేదు.
చాలా షాప్స్ చూసాను. అంటే చాలా బళ్ళు చూసాను గానీ నాకెక్కడ దొరకలేదు. ఇంకా ఆఖరికి ఇక్కడ పింక్ కలర్ ఒకటుంది విహా ప్రస్తుతానికి తీసుకో కొంచెం సేపే కదా అని చెప్తే వద్దు, వద్దు అంది. ఇంక సైరా అని చెప్పి నేనైతే తీసుకున్నాను. 20 రూపీసే కదా బ్రేస్లెట్ అని. ఇంక అలా కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ సేల్ చేస్తున్నారనమాట అంకుల్. సో, నేను కొంచెం లైట్ పింక్ కలర్, డార్క్ పింక్ ఈ 2 కలర్స్ కలిపి వేద్దాము అన్నట్టుగా అడిగాను. పాపం చాలా వెతికారు గానీ బేబీ పింక్ కలర్ అయితే దొరకలేదు. ఇంకా డార్క్ పింకే ఉంది. ఇంకా సో, నేనైతే ఆ డార్క్ పింకే తీసేసుకున్నాను. ఇవైతే డజన్ 50 రూపీసే. ఏంటి ఇంత తక్కువ అనిపిచ్చింది నాకైతే. ఇంకా సో, ఈ డార్క్ పింక్ కలర్ తీసుకున్నాను. అలానే అంకుల్ సైడ్స్ బ్యాంగిల్స్ గానీ ఏమైనా కావాలా అంటే, నాకు చాలా సింపుల్‌గా కావాలి అన్నాను. ఇంకా సో, సైడ్ ఒక 4 స్టోన్ బ్యాంగిల్స్ సన్నవి ఇచ్చారు. 4 కలిపి 50 రూపీస్ అనమాట. సో, నాకు 100 రూపీస్‌కి బ్యాంగిల్స్ వచ్చేసినాయి సింపుల్ సెట్‌లో. ఇంకా హెవీగా కావాలన్నా ఉన్నాయి గానీ, నాకు ఈ డ్రెస్ మీదకి అంత హెవీగా వద్దు. పైగా డ్రెస్‌కి పట్టేసుకుంటే అనిపించింది. సో, అందుకని నేనిట్లా సింపుల్‌గా బ్యాంగిల్స్ కూడా తీసేసుకున్నాను. విహాకి కూడా బ్యాంగిల్స్ బాగా నచ్చినియి. కానీ తన మనసు మాత్రం బ్రేస్లెట్ మీదే ఉంది. కానీ ఆ 20 రూపీస్ బ్రేస్లెట్ తీసుకున్నాను కదా! ఇంకా సో, దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి. లేకపోతే ఇంతకు ముందున్న బ్రేస్లెట్స్ పెట్టుకుంటది. ఇంకా అవి తీసేసుకున్నాక ఇంకొంచెం ముందుకెళ్ళి హెయిర్ బన్స్, చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా! అవి తీసుకున్నాను. ఆ క్లిప్స్ కోసం నేను ఒక 2, 3 ప్లేసెస్‌లో అడిగాను గానీ ఎక్కడ దొరకలేదు. కానీ ఇక్కడ దొరికింది. మనం పెట్టుకునే ప్లక్కర్సే కాకపోతే చాలా చిన్నగా ఉంటాయి కదా! హాఫ్ ఇంచే ఉంటాయి. సో, అవి నాకు దొరకలేదనమాట. ఇక్కడ దొరికినియి. కానీ వాడు ఒక చిన్న షీటే నాకు 40 రూపీస్ చెప్పాడు. తగ్గిచ్చండి అంటే అస్సలు తగ్గీలేదు. ఎక్కడైనా బార్గెయిన్ జేయొచ్చు గానీ, కొన్ని కొన్ని షాప్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర మాత్రం అస్సలు బార్గెయిన్ జేయలేము. ఇంకా సరే మనకు కావాల్సింది దొరికింది కదా! అన్నట్టుగా ఇంక తీసేసుకున్నాను. 2 షీట్స్ తీసుకున్నా. ఇంకా విహా స్వీట్ కార్న్ కావాలమ్మా అంది. ఇంక సరే అని చెప్పి ఇక స్వీట్ కార్న్ తీసుకుంటుంటే అమ్మ! 30 రూపీస్ అంటమ్మా అని ఫేస్ అట్లా పెట్టింది. "ఏం కాదులే నువ్వు తీసుకో" అన్నా. బ్యాంగిల్స్‌కి, బ్రేస్లెట్స్‌కి అన్నిటికి అంత ఖర్చు పెట్టింది. కానీ ఇక్కడ అమ్మ! 30 రూపీస్ అమ్మా అంటుంది తినే దగ్గర. అసలు చూడండి ఎలా అంటుందో. ఎంతైనా ఆడపిల్ల అనిపించుకుంది. ఫ్యాషన్ ఐటెమ్స్ అన్నీ చక్కగా కొనేసుకొని ఇక్కడ మాత్రం అమ్మ వద్దమ్మా అంటుంది. ఇంకా విహాకి హలీం అంటే చాలా ఇష్టం. నేను నన్నడుగుతుంది చాలా సార్లు. కానీ విజయవాడ వచ్చే పని లేకపోవడం, లేకపోతే వచ్చినప్పుడు తన్ని తీసుకురాకపోవడం ఇట్లా ఏదో ఒకటి అవుతా ఉంది. సో, ఇప్పించలేదు. ఇంకా పిస్తా హౌస్ హలీంకెళ్తే అక్కడేమో అయిపోయిందన్నారు. మేమెళ్ళేసరికి 9:30 అయిపోయింది. షాపింగ్ అయ్యేసరికి. ఇంకా లేదనేసరికి ఇంకా దారిలో ఒక చోట దొరికితే ఇంక అక్కడ ఇప్పిచ్చాను. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంక మేము హలీం తినేసి ఇంటికి వెళ్ళేసరికి 10 అయిపోయింది. ఇంకా ఫుల్లుగా నిద్రపోయాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. బై బై.